వేదికకు వైఎస్ జగన్ చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించనున్నారు ఆ పార్టీ అధినేత జగన్. అంతకంటే ముందు ఇప్పుడు మనం చూస్తున్నాం లైవ్ ద్వారా ఇడుపులపాయ దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం తన
9 మంది లోక్సభ అభ్యర్థులతో పాటు తొలి జాబితాను విడుదల చేసిన వైసీపీ అలాగే ఈరోజు మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. కొద్దిసేపటి క్రితమే ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వైఎస్ జగన్ వచ్చారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మరి ఈరోజు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సభలో భాగంగా తను ప్రసంగించనున్నారు. తన ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు 175 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు వైఎస్ జగన్. ఒకటే డిసైడ్ అయినా అదే మన భావన కదండి ఇంకా లేదని చూపించారు. ఇది వచ్చేసరికి రెడీగా వెహికల్ ఉంది. రావాలి ఎక్కువ మొత్తం ఓడిగా అందరూ లైవ్ లో చూస్తున్నాం. వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వచ్చారు. లైవ్ లో మనం చూస్తున్నాం. వైసీపీ శ్రేణులందరూ కూడా వైసీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. మరి కాసేపట్లో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించనున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఇప్పటికే 9 మంది లోక్సభ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. ఈరోజు మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మిగిలిన లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు. దీనికంటే ముందు తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు 175 మంది అభ్యర్థుల పేరు ప్రకటించే కంటే ముందు కూడా ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత తన ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొనే విధంగా ఇడుపులపాయ వద్ద సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సహకారం తెలియజేసే విధంగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు, వైసీపీ శ్రేణులందరూ కూడా భారీగా ఇడుపులపాయ వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారినట్లు చూడొచ్చు లైవ్ లో. హలో. మరి కాసేపట్లో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించనున్నారు ఆ పార్టీ అధినేత జగన్. ఇప్పటికే 9 మంది లోక్సభ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది వైసీపీ. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. వీటితో పాటు మిగిలిన లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు. అభ్యర్థులను ప్రకటించే క్రమంలోనే దీనికంటే ముందుగానే తన తండ్రి సమాధి ఇడుపులపాయ వద్ద ఉన్న ప్లేస్కి వచ్చి పార్టీ కార్యకర్తలతో, పార్టీ శ్రేణులతో, ఎవరైతే నేతలు ఉన్నారో ముఖ్య నేతలు వాళ్ళందరూ కూడా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. లైవ్లో మనం చూస్తున్నాం. వైఎస్ జగన్తో పాటు తన ముఖ్యులు ఎవరైతే ఉన్నారో పార్టీలో వాళ్ళు, అలాగే పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా భారీగా ఇడుపులపాయ వద్దకు చేరుకున్నారు. వైఎస్ సమాధికి నివాళి అర్పించిన తర్వాత మరికొద్దిసేపట్లో
అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. తర్వాత బహిరంగ ప్రసంగం చేయనున్నట్లుగా తెలుస్తోంది. లైవ్లో మనం చూస్తున్నాం వైఎస్ జగన్ అక్కడ ఉన్న కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నారు. వైఎస్ సమాధికి నివాళులు అర్పించిన తర్వాత మరిన్ని అప్డేట్స్